హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'నా ప్రాణమా పార్ట్ 38'. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? పిడుగుపడ్డ శబ్దం వినపడగానే అక్షర భయంతో వెళ్ళి అభిని గట్టిగా హత్తుకుంటుంది. అభి చేతులు అనుకోకుండానే అక్షర నడుము చుట్టూ ముడిపడతాయి. బయట చల్లటి గాలి, ఇద్దరి తనువుల మధ్య గాలి దూరేంత కూడా గ్యాప్ లేదు. ఒకరి శ్వాస మరొకరికి వినబడుతుంది. ఇద్దరి శరీరాల్లోకి వేడి ప్రసరించి వారి తనువులకి ఏదేదో కావాలని పరితపిస్తూ ఉంటాయి. అప్పుడే అక్షర హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ సౌండ్కి మత్తులో ఉన్న ఇద్దరు దూరం జరుగుతారు. అభి అక్కడనే ఉండలేక తన క్యాబిన్లో ఉన్న అటాచ్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. అక్షర భయంతో అభి వెనకాలే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతసేపైనా మొబైల్ అలానే రింగ్ అవుతుంటే ఎవరా అని హ్యాండ్ బ్యాగ్లో నుంచి మొబైల్ తీస్తుంది అక్షర. మొబైల్ డిస్ప్లే వైపు చూసేసరికి అత్తయ్య అన్న పేరు కనిపిస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో అత్తయ్య, డిన్నర్ చేశారా? అవతల వైపు, చేశాను అక్షర. ఏమైంది? ఇంతసేపటి నుండి కాల్ ఆన్సర్ చేయడం లేదు. అక్షరకు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. మళ్ళీ జానకమ్మనే మాట్లాడుతూ, హలో అక్షర, ఉన్నావా? అక్షర, చెప్పండి అత్తయ్య. జానకమ్మ, ఏమైంది అక్షర? ఏం మాట్లాడడం లేదు? ఏమీ లేదు అత్తయ్య, టాబ్లెట్లు వేసుకున్నారా? జానకమ్మ, వేసుకున్నాను అక్షర. మళ్ళీ జానకమ్మనే, ఏమైంది అక్షర? ఇంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఏం సమాధానం చెప్పలేదు? అభి మళ్ళీ ఏమన్నా అన్నాడా? భయపడకుండా చెప్పు తల్లి, నేను వాడిని అడుగుతాను. అక్షర, అదేం లేదు అత్తయ్య, ఫోన్ టేబుల్ మీద పెట్టి బాత్రూంలోకి వెళ్ళాను, అందుకని కాల్ లిఫ్ట్ చేయలేదు అని అప్పటికి తన నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పేస్తుంది. జానకమ్మ, ఓ అలాగా అక్షర, నేను ఏమైందో అని తెగ భయపడిపోయాను. అక్షర, ఇప్పటికే టైం 9 అవుతుంది. ఆకలిస్తే మొహమాటం లేకుండా అభికి చెప్పు, ఏమైనా ఆర్డర్ చేస్తాడు. సరే అత్తయ్య, వర్షం తగ్గాక బయలుదేరుతాము. సరే అక్షర, నెమ్మదిగా రండి, జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది జానకమ్మ. అక్షర ఫోన్ అక్కడ పెట్టేసి అభి ఎక్కడ ఉన్నాడా అని చూసేసరికి బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని డోర్ తెరిచి ఉండడం వల్ల అక్షర మంచిగా కనబడుతూ ఉంటే ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏమైంది అభిగారికి అంత సీరియస్గా ఉన్నాడు? నేను ఇంతసేపు హగ్ చేసుకున్నందుకే కోపం వచ్చినట్టుంది. నేను వెళ్ళి సారీ చెప్తాను అని అభి దగ్గరికి వెళ్తుంది అక్షర. అభి ఆమెను దగ్గరికి లాక్కొని, ఏంటే నోరు తెరిస్తే అబద్ధాలే ఉన్నాయి, అబద్ధాలు ముందు పుట్టి నువ్వే తర్వాత పుట్టావు అనుకుంటా అంటూ ఆమె నడుముని పచ్చడి చేస్తూ ఉంటాడు. ప్లీజ్ అభి గారు, వదలండి, నొప్పిగా ఉంది, ప్లీజ్. నేనేమి కావాలని చెప్పలేదు. అత్తయ్య గారు అలా అడిగేసరికి ఏదో నా నోటికి వస్తే అలా చెప్పేశాను అని ఏదేదో వాగేస్తుంది అక్షర. అభిగారు, ప్లీజ్ అండి, నాకు బాగా ఆకలేస్తుంది, ప్లీజ్ ఏదైనా ఆర్డర్ పెట్టరా? అభి ఆమెను విడిచిపెట్టి అతడికి కూడా బాగా ఆకలి అవుతుంటే ఇద్దరికి కలిపి 2 పార్సెల్ చికెన్ బిర్యానీ విత్ చికెన్ మంచూరియా అండ్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేస్తాడు. బయట వర్షం కాబట్టి అవి తింటే కొంచెం బాడీ హీట్గా ఉంటుందని అభి అభిప్రాయం. అక్షర అభి వదలగానే ఫాస్ట్గా బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. ఇంతలోనే వాళ్ళు ఆర్డర్ చేసిన ఆర్డర్స్ కూడా రావడంతో అభి వెళ్ళి వాటిని తీసుకొని వస్తాడు. అక్షర అభికి తనకి 2 ప్లేట్లు తీసి ఫుడ్ సర్వ్ చేస్తుంది. ఇద్దరు సైలెంట్గానే డిన్నర్ కంప్లీట్ చేస్తారు. 10:30 అవుతున్నా వర్షం తగ్గిందా లేదా అని విండోస్ ఓపెన్ చేస్తాడు అభి. వర్షం తగ్గకపోగా ఇంకా ఎక్కువ కురుస్తుంది. అనుకోకుండా రూమ్లో అప్పుడే కరెంట్ పోతుంది. అక్షరకు చీకటంటే చాలా భయం.
అభిగారు ఇక్కడున్నారు, నాకు భయమవుతుంది అంటూ అతని దగ్గరికి మెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. అప్పుడే ఆకాశం 2 భాగాలు చీల్చినట్టు అయినట్టుగా మెరుస్తుంది. అక్షర పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిని ఫోర్స్‌గా హత్తుకుంటుంది. అక్షర అంత ఫాస్ట్‌గా వచ్చి అభిని ఫోర్స్‌గా హగ్ చేసుకోవడం వల్ల అదుపు తప్పి అభి వెళ్ళి బెడ్ మీద పడతాడు. అక్షర బాడీ మొత్తం అభి మీద సెటిల్ అవుతుంది. ఆమె దూది పింజల్లాంటి 2 పాల పొంగులు అభి ఛాతీకి తగులుతుంటే అతని బాడీకి ఏదో కరెంట్ పాస్ అవుతున్నట్టుగా ఉంది. మళ్ళీ ఉరుముకుంటూ ఎక్కడో పిడుగుపడినట్టు శబ్దం వినపడగానే అక్షర ఇంకా గట్టిగా అభిని హత్తుకుంటుంది. ఇక అతడిలోని మగతనం ఆగలేక పైకి కిందికి ఎగిసి ఎగిసి పడుతుంది. అభి ఇక కంట్రోల్ చేసుకోలేక అక్షర పెదాలను అందుకొని డీప్‌గా కిస్ చేస్తుంటాడు. అతడు ఇచ్చే ముద్దుకు అక్షర సహకరిస్తూ చిన్నగా మూలుగుతుంది. 10 నిమిషాలకు ఆమె పెదాలను వదిలి మెల్లగా ఆమె చెవి వెనుక ముద్దు పెడతాడు. అక్కడి నుండి అతడి పెదాలను మెడ వరకు తెచ్చి అతడి నాలుకతో లీక్ చేస్తూ తడి ముద్దులు పెడతాడు. తర్వాత ఆమె పాల పొంగుల దగ్గరికి వచ్చేసరికి తన టాప్ అడ్డుగా ఉందని దాన్ని రిమూవ్ చేస్తాడు. అక్షర అభి చేసేవన్నీ తెలుస్తూ ఉన్నా అతడు తన తాళి కట్టిన భర్త అని అతడిని ఏమీ చేస్తున్నా అడ్డు చెప్పదు. ఆమె అక్షర బాడీ మొత్తం అభి ఎక్కడెక్కడో టచ్ చేస్తూ తియ్యటి పంటిఘాట్లను ఇస్తాడు. అభి అలా చేస్తుంటే అక్షరకు స్వర్గం తలపిస్తుంది. అభి చిన్నగా అక్షర నాభి దగ్గరికి వచ్చి అతని నాలుకతో ఆటలాడుతూ చేతులతో పచ్చడి చేస్తాడు. తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. ఎప్పుడెప్పుడు ఆమెలోకి దూరిపోదామా అని అతని మగతనం తొందర పెడుతుంది. అభి మళ్ళీ ఆమె పెదాలను అందుకొని అతడే షర్ట్ బటన్స్ ఒక్కోటి రిమూవ్ చేస్తూ అతడి ఉన్నవన్నీ తీసి అవతల పారేస్తాడు. తరువాత ఆమెవి కూడా ఒక్కోటి రిమూవ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి శరీరాలు తప్ప ఇద్దరి ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా ఉండదు. అభి వ్యామోహంతో కసిగా ఆమెలోకి ప్రవేశించగానే అక్షర నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరవపోతుంది. ఆమె అరుస్తుందని ముందే గ్రహించిన అభి ఆమె పెదాలను అతడి పెదాలతో జత కలుపుతాడు. ఈ వర్షపు రాత్రిని అందమైన మరపురాని రాత్రిగా వాళ్ళ దేహాలు అలసి సొలసి ఇద్దరి శరీరాలు అలసిపోయేంతగా రాత్రంతా గడిపి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి వెళతారు. అక్షరకు ఎప్పుడు నిద్రపోయినా ఉదయం 5 గంటలకే నిద్ర లేవడం అలవాటు. మెల్లగా నిద్రలేచి పక్కనే ఉన్న అభిని మెల్లగా కిస్ చేస్తుంటే నిద్రలోనే అభి అక్షరను తన మీదకు లాక్కుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.